मार्केट नहीं गए బాగా మీద వచ్చినాం ఎందుకంటే चेचे गुंजो गोड़ा गोटा को తర్వాత రాపిస్తా ఏడన్నా ఏడు లేరు పిల్లలు सर నమస్కారం ఫైర్ ఆఫీసర్ నరేందర్ హాఫ్ అన్ అవర్ క్రితం మా స్టేషన్కి కాల్ రావడం జరిగింది ఫైర్ అవుతుందని సాయినగర్లో ఫిక్సిల లోకల్లో కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు 1 మీటర్ వెంట రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కొన్ని గుడిసెలు కాలుతున్నాయి, సిలిండర్ కూడా ఉండడం జరిగింది. వాటి తీసి పక్క పెట్టాము. ఇందులో ఛత్తీస్గఢ్ నుండి లేబర్స్ ఇక్కడ ఉంటారని మాకు సమాచారం వస్తుంది. వాళ్ళ ఓనర్ చెప్పారు. ఇక్కడ నష్టం అయితే స్మాల్ ఫైర్ కింద మేము ఖర్చు చేస్తున్నాం. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు. దీని ఫైర్ రీజన్ అనేది చాలా ఉంటాయి, దానికి పర్టికులర్గా చెప్పడం చాలా కష్టం. షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇంట్లో దీపాలు పెట్టచ్చు, స్మోక్ కీలెస్ స్మోకింగ్ కావచ్చు, చాలా ఉంటాయి. సో మేము చూస్తాం, దానికి సార్ కూడా సీఎస్ఆర్ వచ్చారు, డైరెక్ట్ చేస్తారు. ఎన్ని గుడిసెలు? ఇక్కడ 16 గుడిసెలు ఉంటారు అంటున్నారు. చాలా చిన్న ఉన్నాయి. వాళ్ళందరూ మేషనరీ వర్క్ చేసుకుంటారట, తాపీ మేస్త్రీలు అంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారట. అందులో ఎవరైతే లేరు ప్రజెంట్. సమాచారం అందిన ప్రకారం అయితే మేము చూసిన దానికైతే ఎవరు లేరు. ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు, అందరూ వర్క్ వెళ్ళిపోయారట. అదొక సేఫ్. ఓకే. रूम के अंदर था ना, फटने का आवाज आया तो बाहर निकला, पूरा आग लग गया था। कितने पूरे इधर फैमिली रहते? पूरा फैल गया था। 15 ఈరోజు ఇంద్రానగర్లో యూపీ నివాసులు వలస కూలీలు వీళ్ళందరూ దాదాపు ఒక 30-40 మంది వలస కూలీలు గుడిసెలలో ఉంటూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అనుకోని సందర్భంగా వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయి వీళ్ళకు ఎలాంటి దిక్కు దివానం లేకుండా అయిపోయింది. వీళ్ళకు తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయింది. ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గారైనా కానీ కాంగ్రెస్ నాయకులైనా కానీ కొద్దిగా వీళ్ళందరినీ ఆర్థిక సహాయం చేసి కాపాడవలసిందిగా కోరుచున్నాం.